హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మార్నింగ్ టిఫిన్లోకి కొంచెం ఇడ్లీ పిండి ఉండే ఇడ్లీ పిండితోటి రాగి ఇడ్లీ చేద్దామని చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకొని మంచిగా లూజ్ బ్యాటర్లో కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక రాగి ఇడ్లీ చేస్తున్నాను. నేను చేయడం ఫస్ట్ టైం అండి, కానీ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నేను టిఫిన్ చేస్తున్నాను. మన నార్మల్ ఇడ్లీ లాగానే కానీ టేస్ట్ బాగున్నాయి. నేను టిఫిన్ చేస్తున్నాను. నేను టిఫిన్ చేసేది అయిపోయింది. పాపకు తిని పెడుతున్నాను. పాప కూడా చాలా ఇష్టంగా తిన్నది. మధ్యాహ్నం లంచ్లోకి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయ ఫ్రై చేయడం దొండకాయ కట్ చేయడం చాలా కష్టమేనండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత దొండకాయలు వేసుకోవాలి. దొండకాయలు వేగిన తర్వాత పక్కన వేయేంత వరకు కొన్ని బాసనలు తోముతున్నాను. మా పాపకి కొన్ని పుట్నాలు పెట్టి తోముతున్నాను. చూడండి ఆమె అల్లరి ఎట్లా చేస్తుందో, గిన్నెలన్నీ కింద ఎత్తేస్తుంది. ఆమె అల్లరి గట్ల ఉంటుందండి. ఆమెతో పెద్ద కష్టం అండి. బాసనలన్నీ అయిపోయాయండి. ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై చూద్దాం. దొండకాయ ఫ్రైలో కొంచెం అల్లం వేసుకొని అల్లం మంచిగా కలుపుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత తగినంత కారం, సాల్ట్ వేసుకొని ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకున్నాక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.